మనకి నమస్తే. జరిగింది ఉగ్రదాడి, చేసింది దేశం మీద. ఇది వాస్తవం. కానీ కొంతమంది ఇది శవాల మీద పేలాలు ఏరుకొని మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి అధికారాన్ని చేజిక్కించుకొని పాలించాలి శాశ్వతంగా మేమే అనుకుంటున్న కొంతమంది అపరదేశ భోక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, హిందువుల మీద దాడి, ఇంకొకడు ముందుకేసి కొత్తగా ఓ మంత్రి కొన్ని ధర్మాన్ని భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. అంతకుముందు ఏ ధర్మం కూడా లేదు, ఏ కులం లేదు, నాకు ఏ మతం లేదు, మానవత్వం అని చెప్పి పెద్ద పెద్ద యోగుల మాటలు చెప్పి నాకు చెగువీరా, నాకు అంబేద్కరు, నాకు వీరేశలింగం పంతులు, టంగుటూరం ప్రకాశం పంతులు ఇలా చెప్పుకుంటూ తిరిగే ఓ వ్యక్తి బొట్టు అడిగారంట, కలిమా అడిగారంట, కింద పాయింట్ తీసి ముందర బెల్లం చూడమని అడిగారంట. అంటే అంత ఈజీగా అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతంలో 2000 పైచులకు పర్యాటకులు ఉన్న పహల్గామ్ ప్రాంతంలో అంత ఈజీగా ఒక 4, 3, 7 ఉగ్రవాదులు వచ్చి, అది సైనిక దుస్తుల్లో వచ్చి అత్యాధునికమైన ఆయుధాలు చేతబట్టి, హాయ్ హలో బొట్టు హై క్యా ఆప్కో, నీచే బెల్లం కట్ కరే క్యా, ఆపు కలిమా ఆయేగా క్యా, ఆపు హిందూ హై క్యా, ముస్లిం హై క్యా అని చెప్పి అడిగి మరీ నీట్గా టిచ్చుకోమని కాల్చిపోతాడా? సరే కాల్చినాడు అనుకో, దాని దేని గురించి మాట్లాడతాము? హిందూ ముస్లిం గొడవల గురించి మాట్లాడతామా? హిందూ అని చెప్పి ముస్లిం వచ్చి కాల్చినాడని చెప్పి మాట్లాడతామా? భద్రతా వైఫల్యం అని మనం ఎందుకు అనుకోకూడదు? సిగ్గు శరం ఉండాలిగా కొంచెమైనా. మనం కూడా రాజకీయాల్లో ఉన్నాము, రాజకీయాల్లో ఒక పదవి ఎలగబెడతా ఉన్నాము. ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు? మళ్ళీ సరిదిద్దుకుంటూ ముస్లింలు అలాంటి వారు కాదు కొందరే అని చెప్పి మళ్ళీ దానికి ఒకటి ఇది చేస్తారు. మీ దేశభక్తికి, మీ అంధ భక్తులకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గంటలు యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్ కాదు కదా నేను, వాడు నా అన్వేషణగా మాదిరిగా నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నాకేం లక్షల మిలియన్ల అభిమానులు కూడా లేరు. పహల్గామ్లో దాడి జరిగిందిరా, అక్కడ నుంచి శ్రీనగర్ రావాలి, శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వస్తారా? టికెట్ 5,900, 5,600 రా మామూలు టికెట్, 6,000 వేసుకో. 60,000 టికెట్ చేశారా ఎయిర్లైన్స్ వాళ్ళు. ఎయిర్లైన్స్ ఎవరిది? సాయిబులదే, ముస్లింలదే, ఇస్లామిక్ కంట్రీస్దే. ఇండియన్ ఎయిర్లైన్స్ నడిపే యజమానులు ఎవరు? ఎయిర్లైన్స్ ఎవరివి? ముస్లింలవే. ఎక్కడుందిరా దేశభక్తి? ఏదిరా దేశభక్తి? పహల్గామ్లో 25 మంది మీద, 26 మీద దాడి జరిగింది, చనిపోయింది హిందువులే. అందులో 2 ముస్లింలు చనిపోయినారు. మన హిందూ దేశం, హిందూ ఎయిర్లైన్స్, హిందూ విమానాలు, హిందూ ఆపరేటర్లు. మన వాళ్ళు కష్టపడి ప్రాణాలు పోతూ ఉంటే వాళ్ళ శవాల మీద, వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ భయాల మీద వ్యాపారం చేసినారా హిందూ ఎయిర్లైన్స్ వాళ్ళు. అదేది దేశభక్తిరా? యాదిరా దేశభక్తి? గుర్రం నడిపితే రోజు 500, 1000 రూపాయలు వస్తే పొట్ట పోసుకునే ముస్లింలు రా. ఫ్రీగా వాటర్ బాటిల్ ఇచ్చారు, అన్నం పెట్టారు, కూర్చోబెట్టారు, తమ ఇళ్లల్లో ప్రొటెక్ట్ చేశారా ముస్లిం ఆడవాళ్ళు, ఆడబిడ్డలు, ముసలోళ్ళు కూడా. అమ్మ మేము మమ్మల్ని బచాయేంగే, తుమార్గో హమ్ బచాయేంగే అని చెప్పి ఇళ్ళలో పెట్టుకొని కాపాడుకున్నారా హిందువులను, భారతీయులను. ఎందుకంటే దాడి చేసింది ముస్లింలైనా కాపాడింది ముస్లింలే. వీళ్ళందరూ భారతీయులే. ఉగ్రవాదులు వేరు, ముస్లింలు వేరు. ఉగ్రవాదులు వేరు, ఇస్లాం వేరు. ఇది మా ఇది మా భారతదేశం, వీళ్ళు మా భారతీయులు అని చెప్పి కడుపున పెట్టుకుని అక్కడ చేర్చుకొని కష్టపడితే కానీ 500, 1000 రూపాయలు సంపాదించుకోలేని వాళ్ళు, అది తిని బతకాల్సిన ముస్లింలు, వాళ్ళ వ్యాన్లు, గుర్రపు బండీలు, గుర్రపు బగ్గీలు అన్నింటిని కూడా శ్రీనగర్ వైపు వెళ్ళిచి మెట్రోల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర, విమానాశ్రయాల దగ్గర ఫ్రీగా వదిలిపెట్టాలరా. మరి దేశభక్తులు ఎవర్రా? ఎవరు దేశభక్తులు? 6,000 టికెట్ను 60,000 రూపాయలు చేసిన ఎయిర్లైన్స్ వాళ్ళు దేశభక్తుల? 500 రూపాయలు పూటకు కష్టపడితే గుర్రం మీద వచ్చి 500 రూపాయలు తిని బతికేటోళ్ళు ఫ్రీగా సర్వీస్ చేసి భారతీయులను, అక్కడ హిందువులు ముస్లింలు కాదు, భారతీయులను కాపాడి కడుపులో పెట్టుకున్న ముస్లింల దేశభక్తులు.